హర్ష సాయి మీద కాదు, యాక్చువల్లీ ఈ వీడియో ఉద్దేశం ఏంటి అని అంటే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. అంటే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తుంటే అది రాంగ్, దాని వల్ల జనాలు నమ్మి, ఇప్పుడు హర్ష సాయి అంటే చాలా పెద్ద వ్యక్తి, అంటే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి తెలుసు హర్ష సాయి అంటే. అతను ఒక బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయడం వల్ల ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో సార్ వాళ్ళందరూ కూడా బెట్టింగ్ ఆడుతున్నారు, దాని వల్ల డబ్బులు మోసపోతున్నారు. సో ఈ వీడియో ఉద్దేశం అది. ఇంకా ఏమైనా చెప్పండి, ఎందుకంటే అదంతా ఫ్రాడ్. సో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ ఎంత పెద్ద పెద్ద వాళ్ళు చేసిన, లైక్ సీరియల్ ఆర్టిస్టులు, మూవీ ఆర్టిస్టులు పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చినా ఏం చేసినా బెట్టింగ్ యాప్స్ అనేది ఫ్రాడ్ అండి. అవన్నీ హ్యాక్ చేసి ఉంటాయి లోపల. సో దాని వల్ల మనం అమౌంట్ కోల్పోవడమే కానీ మనకి ఎలాంటి ప్లస్ అనేది ఉండదు. సో ముఖ్యంగా ఈ వీడియో ఉద్దేశం ఏంటి అని అంటే బెట్టింగ్ యాప్స్ యూస్ చేయకండి అంతే. అది హర్ష సాయి గారు కానివ్వండి, ఇంకా అంతకంటే పెద్దవాళ్ళైనా కానీ ప్రమోట్ చేస్తే మాత్రం బెట్టింగ్ యాప్స్ ని యూస్ చేయొద్దు అంతే సార్. ఈ వీడియో ఉద్దేశం అయితే అది. ఓకే, చక్కగా చెప్పారు, జనాలకు అర్థమయ్యే విధంగా చెప్పారు. మన ఉద్దేశం కూడా అదే. సరే, ఇక్కడ కొడాలి నాని ఇది ఏంటంటే మీకు బోర్ కొట్టే సబ్జెక్ట్. ఎందుకంటే మన ఇద్దరం కొంత షేర్ చేసుకుంటాం. ఏంటంటే నేను నాకు తెలిసిన టాపిక్స్ చేస్తాను, మీరు మీకు తెలిసిన టాపిక్ చెప్పడం వల్ల ఒక 1 అవర్ బోర్ కొట్టకుండా ఈజీగా ఉంటుంది. అంటే కొడాలి నాని ఆయన కమ్యూనిటీకి దాటి పాపం జగన్మోహన్ రెడ్డి ఫంక్షన్ చేరి చాలా వాళ్ళ నాన్న దగ్గర పోయి కలిశాడు ఈయన ఫస్ట్. ఈ రోజుకి ఆయన ఓడిపోయి కూడా వైసీపీ గురించి సపోర్ట్ చేస్తూ ఇంకా వాళ్ళ కమ్యూనిటీ చాలా తీవ్రంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా కానీ చేసి ఈరోజు ఇక్కడ ఆయన గురించి పూర్తి ఎవరో ట్రూ ఫ్రెండ్ సోషల్ మీడియాలో ఆయన గురించి వస్తున్న వార్త ఇది. ఇప్పుడు రెడ్ బుక్ అనేది విన్నారా మీరు? విన్నాను సార్. ఎట్లాది? ఈ రోజే విన్నాను మీతోనే. అంటే రెడ్ బుక్ అనేది రెడ్ బుక్ లో ఏం రాసుకున్నాడు లోకేష్ అంటే, నేను ఎక్కడికి పోయినా నా మైకులు కట్ చేస్తున్నారు, నా మీద పోలీస్ కేసులు పెట్టిస్తున్నారు, నన్ను నట చేస్తున్నారు, ఇటు చేస్తున్నారు, ఈ మనుషులు ఈ టిట్టా వీళ్ళు ఈ పోలీస్ ఆఫీసర్లు ఇలా మా పార్టీ మీద మా పార్టీ వ్యక్తుల మీద ఇట్లా ఈ సందర్భాల్లో ఇన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, వాళ్ళందరి యొక్క వివరాలు నేను రాసుకున్నాను అని చెప్పిందే రెడ్ బుక్. ఈ రెడ్ బుక్ రెడీ టు రోర్ ఆన్ డ్యూటీ అంటే దాని పర్యవసానం మనం ఇప్పుడు ఇక్కడ చూస్తాం. ఎవరిది? వైసీపీ కార్యాలయం కూర్చివేత. కరెక్ట్గా చెప్పారుగా. అంటే ఇది రెడ్ బుక్ ఎఫెక్ట్. ఒక సమయంలో టీడీపీ ఆఫీసు మీద దాడి జరిగింది. ఆ తర్వాత ఆ దాడికి ప్రతిగా మరొకటో తెలీదు, వైసీపీ ఒక సెంట్రల్ ఆఫీస్ కట్టుకుంటుంది తాడేపల్లిలో. దాన్ని తప్పుగా కడుతున్నారు, దానికి అనుమతులు లేవు, అది మత్స్యకారులకు సంబంధించిన భూమి, ఆ భూమిలో వీళ్ళు తమ కార్యాలయం కట్టుకుంటున్నారనే ఒక ఆరోపణతో దీన్ని జిహెచ్ఎంసీ కాదు ఇది, మళ్ళీ అక్కడ వేరే, అది అక్కడ ఉన్న ఇది వేరు. అక్కడ దాని వార్త మీకు చదివి వినిపిస్తాను నీట్గా, అప్పుడు మీకు అర్థమవుద్ది. అది సిఆర్డిఏ. అప్పటికి వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళినా కూడా ఇదవ్వలేదన్నమాట, ఒప్పుకోలా. లేదు, ఒక మత్స్యకార నేతను తీసుకొచ్చారు, తీసుకొచ్చి అతని ద్వారా చెప్పించారన్నమాట. అంబటి రాంబాబు మంత్రి వచ్చి దీన్ని చూసి ఇలా మా కార్యాలయాన్ని కూలగొట్టడం కరెక్ట్ కాదు అనే కోణంలో. మీరేమంటారు సార్? అంటే ఒక మాట బాగానే ఉంది, ఇది క్వశ్చన్ బాగుంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోకి ఎక్కిన ఫస్ట్ చేసింది ఏంటంటే ప్రజావేదిక అనే ఒక కట్టడాన్ని కూల్చేశాడు. కూల్చేశాక ఆయన్ని ఆ రోజు నుంచి ఏమనేవాళ్ళు అంటే, మాదంతా నిర్మాణ ప్రభుత్వం, మీది కూల్చివేసే ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి నువ్వు కూల్చేసే మనిషివి, నీకు కూల్చేసే బుద్ధులు మేము ఇదే. నువ్వు వీళ్ళ ఫస్ట్ స్లోగన్ ఏంటంటే, వీళ్ళు గెలిచాక మీరు ఆ రోజుల్లో ప్రజావేదిక కూల్చి మీ పని మొదలు పెట్టారు, అదే బుల్డోజర్లు తీసుకొని మేము ఈ రోజున అమరావతి పునర్నిర్మాణం కోసం వెళ్తున్నాం అని అన్నోళ్ళు ఈరోజు ఈ పని చేయకూడదు కదా అనేది కామెంట్. ఆ విషయంలో నేను కూడా ఒప్పుకుంటాను. ఎందుకంటే ఎంతున్నా కానీ కొంత ఈరోజు ఇదే మంగళగిరి తాడేపల్లి ప్రాంతాల్లో
చిన్న చిన్న పార్టీలు ఇంకా ఖాతా తెరవని పార్టీలు బీసీవైపీ అని ఒకటి ఉంది, భారతీయ చైతన్య యువజన పార్టీ అని, దానికి ఇది ఉంది. మొన్నటి వరకు 0 సీట్లు ఉన్న జనసేనకి పెద్ద పార్టీ కార్యాలయం ఉంది. ఇకపోతే మంగళగిరిలో టీడీపీకి చాలా పెద్ద కార్యాలయం ఉంది. ఒకసారి అధికారం చేపట్టిన వైసీపీకి ఒక కార్యాలయము ఉండాలి అనేది ఆ పార్టీ ఆలోచన ఉంటుంది కదా. ఆ పార్టీ కార్యాలయాన్ని ఈ విధంగా కూలదోయడం అనేది జనాల్లో ఒక రాంగ్ మెసేజ్ తీసుకుపోద్ది. మనకి ఈరోజు కక్ష సాధింపు లాగా ఉంటుంది. కానీ ఎదుటోడు ఏమనుకుంటా అంటే, అరే చూడరా వాళ్ళు ఆయన చేశాడని చెప్పి అన్నారు తప్పు, ఆయన కేవలం ప్రజావేదిక కూర్చోడు, ఈయనది ఏకంగా ఈయనది అంతకన్నా మించిన ప్రజావేదిక కదా. ఇక్కడి నుంచి ఒక రాష్ట్రాన్ని వెళ్ళాడు ఆయన, ఏలాలని అవకాశాన్ని తీసుకుంటున్నాడు. అంటే పార్టీ ఆఫీస్ అంటే అది ప్రజాస్వామ్యానికి సంబంధించి హక్కుల మీద పోరాడేది. అలాంటి హక్కుల మీద దెబ్బతీశారు కదా. దాని లోపల చాలా లిటిగేషన్స్ ఉండొచ్చు, వీళ్ళ తప్పులు ఉండొచ్చు, వాళ్ళ తప్పులు, కానీ మెసేజ్ రాంగ్ గా పోయింది కదా అనేది ఇక్కడ ఇంటెన్షన్. ఇంకోటి సార్, అంబేద్కర్ బొమ్మ కూడా దాని మీద కూడా అంబేద్కర్ బొమ్మ గురించి కూడా కొందరు కామెంట్ చేశారు సోషల్ మీడియా మీద. ఎందుకంటే ఇది సోషల్ మీడియా జమానాలో మనుషుల యొక్క జనము మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అని చెప్పడంలో భాగంగా వైసీపీ గవర్నమెంట్ ని కూర్చాం, సరే దీన్ని కూర్చేది ఎప్పుడు అని చెప్పి ఎవరో కామెంట్ చేశారు ఫేస్బుక్ లో. ఏది ఎవరిని చూసి, ఈ దీన్ని పెట్టి అంబేద్కర్ స్మృతివనం దాన్ని పెట్టి దాని మీద మనం ఒక వీడియో కూడా చేసాము. అది పరిస్థితి.